నమస్తే పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫోనిక్స్ మామ్ ఛానల్. చాలా రోజులైందండి వీడియో అప్లోడ్ చేసి. నాకు అర్థమైంది, నేను మీకు చెప్పినట్టు లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉండేసరికి కొంచెం ఓపిక తక్కువయ్యి వీడియోస్ చేయడం కొంచెం లేట్ అయింది. బట్ డెఫినెట్గా ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే వై అంటుంది కదా, యార్న్. హ్యాపీయర్. రాంగ్ నాన్న. ఇది కరెక్టేనా? రాంగ్ తల్లి. మీ పిల్లలకి కూడా సేమ్ ఇదే డౌట్ ఉందా? మీరు కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకే, మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో ఈ టాపిక్తోనే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చి వై అండ్ వై సౌండ్స్ అన్నమాట. సో మనం ముందు తెలుసుకున్నట్టు వై ఏమంటుంది, కాన్సోనెంట్ లాగా య అని అంటుందని నేర్చుకున్నాం, లేదా య అని చెప్పొచ్చు అని చెప్పాను. సో అదే కాకుండా వై సెమీ వవెల్ అని కూడా చెప్పాను, గుర్తుందా? ఎందుకంటే కొన్నిసార్లు కాన్సోనెంట్ లాగా బిహేవ్ చేస్తుంది, కొన్నిసార్లు వవెల్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పాను. వై సౌండ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పొజిషన్ అండి. అంటే వై ఎక్కడుంటుందో వర్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్లో ఫస్ట్ వై ఉందనుకోండి, అప్పుడు వై ఏం సౌండ్ చేస్తుందంటే కాన్సోనెంట్ సౌండ్ య అంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి? య ఎస్ ఎస్, య ఎట్ ఎట్, య యామ్ యామ్, య యాప్ యాప్, య యాక్ యాక్, య ఎల్ ఎల్, యాక్, య ఆక్ యాక్, య ఆన్ యాన్, య ఆన్ ఆన్, య ఆడ్ యాడ్, య ఎమి యమి, య ఇయర్ ఇయర్. సో వీటిలన్నిట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వర్డ్లో వై లెటర్ ముందుంది, సో అందుకని య అని సౌండ్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ సౌండ్కి వద్దాం. సెకండ్ సౌండ్ అంటే వర్డ్లో మధ్యలో కానీ వై ఉంటే, ఎక్కడుంటే మిడిల్లో. సో వర్డ్లో మిడిల్లో కానీ వై ఉంటే వై ఎవరు సౌండ్ చేస్తుందంటే వొవెల్ లాగా, అదే ఇ అంటుంది. ఏమంటుంది? ఇ అంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఇక్కడ చూడండి, ఎం వై టి హెచ్, ఇదేమవుతుంది? మ ఇత్, మిత్. సో ఇక్కడ వై సౌండ్ వచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? జ ఇ జిమ్, స ఇ ఇంక్ సింక్, క్ర ఇట్ క్రిప్ట్, ల్ ఇంఫ్ లింఫ్, న ఇంఫ్ లింఫ్, స ఇ స్టెమ్ సిస్టమ్, స ఇ బల్ సింబల్, ఆక్స్ ఇ జెన్ ఆక్సిజన్, రిథమ్. మీరు చూసిన ఈ వర్డ్స్ అన్నిట్లో వై వర్డ్ మిడిల్లో ఉందన్నమాట. సో దానికి అటుపక్క లెటర్స్ ఉన్నాయి, ఇటు సైడు లెటర్స్ ఉన్నాయి. సో మధ్యలో ఉన్నప్పుడు వై ఏమంటుంది? ఇ అంటుంది. లైక్ అయ్యో నేను రెండింటి మధ్యలో ఇరుక్కుపోయాను అని ఇ అంటుందన్నమాట. అదే 2 సౌండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొక 2 సౌండ్స్, టోటల్ 4 సౌండ్స్ చేస్తుంది వై. ఈ 2 సౌండ్స్ చెప్పాలంటే మనము స్టోరీ చెప్పాలి. వైని సూపర్ వై అంటారని. సో ఏం టైం ఇది? స్టోరీ టైం. సో యాక్చువల్గా ఐకి ఈకి ఈ 2 లెటర్స్కి లాస్ట్లో రావడం భయం అన్నమాట. ఎందుకంటే అవి లాస్ట్లో వచ్చి సౌండ్ చేయవు. మన మ్యాజిక్కి గుర్తుందా? ఈ లాస్ట్లో ఉంటుంది కానీ సౌండ్ చేయదు. కానీ కొన్ని వర్డ్స్లో అది లాస్ట్లో ఈ అనాల్సి వస్తుందన్నమాట. అప్పుడేమో నేను పోను అని అది చాలా భయంతో ఉంటుంది. అలాగే ఐ లెటర్ కూడా సేమ్. ఐ లెటర్ అమ్మో నేను లాస్ట్ వెళ్ళి నిలబడను, నాకు ఇష్టం లేదు, ఐ అని సౌండ్ వచ్చినప్పుడు నేను వెళ్ళను బాబోయ్ అని అది కూడా డల్గా ఉంటుంది. అప్పుడు ఆ 2 ఆలోచిస్తాయి. మరి ఇవి 2 వై దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే వై సెమీ వవెల్ కదా, వాటి ఫ్రెండ్ కదా, ఏమన్నా హెల్ప్ చేస్తుందని వెళ్తాయి అన్నమాట. అప్పుడు వై ఓకే, వై ఏమంటుందంటే ఇద్దరికి హెల్ప్ చేస్తాను కానీ ఒక కండిషన్తో అంటుందంట. ఏంటది అని అంటే, ఓకే ఎక్కడైనా కూడా 1 or 2 లెటర్స్ తర్వాత కానీ
వై ఉంటే దాన్ని ఐ అని చదవమని చెప్పండి. అదే 3 or 4 లెటర్స్ తర్వాత వై ఉంటే ఈ అని చదవమని చెప్పండి అని చెప్తుందంట. సో ఇది స్పెల్లింగ్ రూల్కి కూడా వర్తిస్తుంది. ఎక్కడైనా 2 లెటర్స్ తర్వాత మీకు ఐ సౌండ్ వినిపించింది అనుకో వై రాయాలి. పెద్ద వర్డ్స్లో లేదా 3 or 4 లెటర్స్ తర్వాత లాస్ట్లో ఈ సౌండ్ వినిపించినప్పుడు వై రాయాలన్నమాట. ఓకే, దీన్ని ఇంకొక స్టోరీగా కూడా చెప్పొచ్చు. మనం సూపర్ వై చెప్పాము, దీంట్లో ఫ్రెండ్స్గా అడిగారు కాబట్టి వై హెల్ప్ చేసింది, వై ఈజ్ ఎ సూపర్ హీరో అని నేర్పించవచ్చు. అలా కాదు, పిల్లలకి ఇంకొక రకంగా చెప్పాలంటే వై ఒక దొంగని ఐ సౌండ్ ఈ సౌండ్ లాస్ట్లో ఉంటే స్టీల్ చేసేసిందని కూడా చెప్పొచ్చు. 2 లెటర్స్ తర్వాత వై వచ్చే ఐ సౌండ్ లాగేసిందని, అలా 3 or 4 లెటర్స్ తర్వాత వై వచ్చి ఈ సౌండ్ తీసేసుకునిందని. ఎందుకంటే వై లెటర్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పి సో నాకు ఎక్కువ ప్లేస్ కావాలని ఐ ఇంకా ఈ సౌండ్ వై తీసేసుకుందని ఈ స్టోరీ కూడా చెప్పొచ్చు అనమాట. ఒకటి సూపర్ హీరో స్టోరీ అయితే, ఒకటి దానికి ఆపోజిట్ థీఫ్ స్టోరీ. సో మీ పిల్లలకి ఏది బాగా నచ్చితే దాన్ని బట్టి చెప్పొచ్చు. స్టోరీ అయిపోయింది కదా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. 1 or 2 లెటర్ తర్వాత వై వస్తే వై ఎవరు సౌండ్ చేస్తుంది? ఐ లెటర్ సౌండ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ మ ఐ మై, బ ఐ బై, ఫ్ ఐ ఫ్లై, క్ర్ ఐ క్రై, డ్ర్ ఐ డ్రై, ట్ర్ ఐ ట్రై, స్క్ ఐ స్కై, స్ప్ ఐ స్పై, వ్ ఐ వై, ష్ ఐ షై. స్పెల్లింగ్ రూల్ ప్లస్ రీడింగ్ రూల్ రెండు వచ్చేస్తాయన్నమాట ఈ స్టోరీతో. ఓకేనా? సో 1 or 2 లెటర్స్ తర్వాత కానీ మనం వైన్ చూస్తే ఏమని చదవాలి? ఐ అని చదవాలి. అదే స్పెల్లింగ్ రూల్లోకి వస్తే 1 or 2 లెటర్స్ తర్వాత మనం ఐ సౌండ్ వింటే లాస్ట్లో ఎవరిని రాయాలి? వై అని రాయాలి. ఓకే, కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. అవి వచ్చి మనము వాకింగ్ ఓవెల్స్ అంటాము. కొన్ని లాంగ్ ఓవెల్స్ ఉన్నాయి, అవి కొన్ని కేసెస్లో వస్తాయి అన్నమాట. వాటి గురించి మళ్ళీ సపరేట్గా వీడియో చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సౌండ్, ఫోర్త్ సౌండ్. ద ఫోర్త్ సౌండ్ ఏంటి? 3 or more లెటర్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో వైన్ చూస్తే వైన్ ఏమనాలి? ఈ అనాలి. వైన్ ఏమనాలి? ఈ. సో వాటి ఎగ్జాంపుల్స్ చూద్దామా. ల్ ఏ డి లేడీ, హ యాపీ హ్యాపీ, ఫ అన్ నీ ఫన్నీ, స్ అ నీ సన్నీ, ప ఆర్ టీ పార్టీ, జ ఏ లీ జెల్లీ, క్ and D candy, b and ni bunny, family mystery. ఇక్కడ చూసారా, వై మధ్యలో ఈ అంటుంది, లాస్ట్లో ఈ అంటుంది. మిస్టరీ. సో చూసారు కదా, వై లాస్ట్లో ఉంటే ఏమనాలి? ఈ అనాలని చెప్పాలి పిల్లలకి. అలాగే ఇంకొకటి కూడా, ప్రతి దాంట్లో వై లాస్ట్లో ఉంటేనే కాదు, 2 లెటర్స్ ఆ 2 కాన్సోనెంట్స్ ఉండి దాని తర్వాత ఉంటేనే ఈ రూల్ వస్తుంది. వొవెల్స్ ఉన్నప్పుడు సౌండ్ మారిపోతుంది, ఇవి వొవెల్స్ లేనప్పుడే మాత్రమే ఈ సౌండ్స్ యూజ్ చేస్తారనమాట. ఓకే, వొవెల్స్ ఉన్నప్పుడు ఏం సౌండ్ చేస్తామో మనము డిఫ్థాంగ్స్ ఇంకా డయాగ్రాఫ్స్ అని కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిల్లో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం నెంబర్ ఆఫ్ వై సౌండ్స్ నేర్చుకున్నాం. సో టోటల్ 4 సౌండ్స్ చేస్తుంది వై. ఒక వర్డ్లో ఫస్ట్ ఉందనుకోండి య అని అంటుంది, వర్డ్లో మిడిల్లో ఉందనుకోండి ఇ అని అంటుంది. 1 or 2 లెటర్స్ తర్వాత వచ్చి లాస్ట్లో ఉంటే ఏమంటుంది? ఐ అంటుంది. అదే చాలా వర్డ్స్ లైక్ 3 లెటర్స్ 4 లెటర్స్ తర్వాత లాస్ట్లో ఉంటే వై ఏమంటుంది? ఈ అంటుంది. హోప్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.